ఆ రోజు ఏం జరిగింది? విండ్ షీల్డ్ పగిలిన ఘటనకి కారకులు ఎవరు? ఒకేసారి అంతమంది కార్యకర్తలు పోలీసులపైకి ఎందుకు దూసుకొచ్చారు? ఇలాంటి ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ సిద్ధం చేసి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిని విచారణకు పిలిచారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. సత్యసాయి జిల్లాలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటనలో విచారణకు హాజరయ్యారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. విచారణలో భాగంగా సీకేపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఇవాల్టి విచారణకి రావాలంటూ తోపుదుర్తికి ఇప్పటికే నోటీసులు అందాయి. దర్యాప్తులో ఇవాల్టి తోపుదుర్తి విచారణ కీలకం కాబోతోంది. హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటనలో ఇప్పటికే పలువురిని విచారించారు పోలీసులు. ఏప్రిల్ 8న తోపుదుర్తిపై రామగిరి పిఎస్లో కేసు నమోదైంది. సత్యసాయి జిల్లాలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు వైసీపీ అధ్యక్షుడు జగన్. హెలీప్యాడ్ దగ్గరకు జనం భారీగా చేరుకున్న టైంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. క్రౌడ్ ని కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులపై దౌర్జన్యం చేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలపై రామగిరి పిఎస్లో కేసు నమోదైంది.